హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. ఈరోజు అందరూ హ్యాపీగా మంచి వాతావరణం కులాసాగా ఉంది, చల్లగా ఉంది. అందరూ చక్కగా గురు పూర్ణిమ చేసుకుంటున్నారు. చేసుకోండి. మనకి గురువులు ఎవరు? మొట్టమొదట తల్లిదండ్రులు తొలి గురువులు. విద్యను ప్రసాదించేవారు ఉపాధ్యాయులు. అనేక స్థాయిల్లో అనేక మంది మనకి గురువులు పరిచయం అవుతారు. నేర్చుకుంటే ప్రతి ఒక్కరి నుంచి మనం గురువుగా స్వీకరించి అన్నీ నేర్చుకోవచ్చు. అనేక మంది గురువులు మనకు తారసపడతారు. ఇంకా ఆధ్యాత్మిక మార్గంలో అయితే మన గురువును వెతుకుతూ మనసు ఎప్పుడు గురువుని వెతుకుతుంది, మనకే తెలియదు ఆ విషయం. మనకు మార్గం చూపించేవారు ఎవరా అని వెతుకుతూ ఉంటాం. మరి అలాంటి సమయంలో మనకి మంచి మార్గంలో వెళ్ళమని మన మనసే మనకు తెలియపరుస్తూ ఉంటుంది, సూచిస్తుంది. మనసు మార్గం వెతికే పని మనకు పెడుతుంది. మనసు ఏం చేస్తుంది? మార్గం వెతికే పని మనకి చూపెడుతుంది. అది మనసులో దానికి గురువు కావాలని కోరుకుందనుకోండి, అప్పుడు మనకు పని పెడుతుంది అనమాట. మనసు ఎంత బలీయంగా గురువును కావాలనుకుంటే గురువు కూడా తప్పకుండా మనం వెతుక్కుంటూ వస్తారు. మనకు ఆపేక్ష ఉండాలి కానీ, కోరిక ఉండాలి కానీ, మన సంకల్పం గట్టిగా ఉందనుకోండి, గురువులే మన దగ్గరకు వస్తారు. మరి మనల్ని వెతుక్కుంటూ వస్తారు. మనకు కారణ కార్యాలు బోధిస్తారు. కారణం ఏంటి? గురువు కావాలనుకోవడం ఏంటి? ఆ కార్యం ఎలా సాధించుకోవాలి, ఈ కారణ కార్యాలు ఏంటో మనకి వాళ్ళు బోధిస్తారు. లోపల భృగుటి యందు గురి ఒకటి ఉంది. ప్రతి ఒక్కరిలోనూ ఒక గురి ఉంది భృగుటి యందు. ఆ గురి యందు చేర్చేవాడు గురువు. గురుబోధ అలా ఉంటుంది అనమాట. ఆ గురువు బోధ భృగుటి యందు ఏముంది, మనం ఎక్కడ చేరాలి, ఎక్కడ మనకి శాంతి దొరుకుతుంది, ఎక్కడ మన లక్ష్యం ఏమిటి, ఇలాంటివి చెప్పేవాడే మనకి గురువు కదా. మరి అలాగా ఆ గురి యందు మన మనసుని చేర్చేవాడే గురువు. ప్రకృతి కూడా గురువే. మరి ప్రకృతి నుండి అనేకం నేర్చుకోవచ్చు. మనమే గురువులం. నిజానికి మనకి నేర్చుకోవాలి, మంచిని తెలుసుకోవాలి, మంచిని సాధించాలి అని లేకపోతే, ఆ బోధ మనకు జరగకపోతే మనం ఎతకలేం. మామూలుగా ఏదో జంతు పక్షులు ఇలా జీవిస్తున్నాయి, అలా జీవించి వెళ్ళిపోతాం. అందుకే మనమే గురువులు, మనమే ఎదుర్కోవాలి, మనమే మంచి మార్గం నడిపించుకోవాలి. మనకు అనేక మంది గురువులు, వ్యాస భగవానుడు, కృష్ణ భగవానుడు, బుద్ధ భగవానుడు, వీళ్ళందరూ కూడా మనకి ఎన్నో బోధనలు చేశారు. మనకు చాలా ఎక్కువ అది. మనం ఏదో ఒకరి నుంచి నేర్చుకున్నా మనకి చాలా బోధ తెలుస్తుంది. మనం తెలుసుకోవాలి. గురువులు బోధించింది ఎందుకు మనకు వాళ్ళు చెప్పి వెళ్ళిపోయారు, మనం ఏమి నేర్చుకున్నాం అన్నది కూడా మనకు ఉండాలి. నేర్చుకుందాం. ఈరోజు అందరికీ మళ్ళీ శుభాకాంక్షలు. ఏదో ఒకటి సాధించాలి ఆధ్యాత్మిక మార్గంలో. ఊరికి వచ్చిన వాళ్ళం ఊరికనే ఉండకూడదు. ఈ మార్గాన్ని బట్టి ఉన్నతను సాధించాలి. గురు పూర్ణిమ యొక్క లక్ష్యం ఏంటి? ఈరోజు గురువులందరినీ తలుసుకుని వాళ్ళు ఏం చెప్పారో, వారు మనం ఏం సాధించామో, ఎంతవరకు వెళ్ళామని మనం